ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. చూడండి, చాలా విషయాల్లో మనం కంగారు పడతాం కదా. ఏదైనా అవ్వకపోతే, ఏదైనా లేట్ అయితే, ఏదైనా జరగకపోతే అందరి వైపు చూడడం ప్రారంభిస్తాం, కానీ యేసే వైపు చూడడం మాత్రం ఆగిపోతాం కదా. నీకు చేసే దేవుని వైపు నువ్వు చూసినప్పుడే నీ కార్యం జరుగుతుంది. ఎవరి వైపు చూసినా నీ పని సఫలత అవ్వనే పోతుంది. కానీ మనం అందరి మనుషుల వైపు చూసినంత వరకు నీ పని దేవుని దగ్గర నుంచి జరిగించబడనే పడదు. కాబట్టి యేసే వైపు చూడు, తప్పకుండా నీ కార్యములన్నీ సఫలపరిచేది ఆయన. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం, బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును. దేవునికి స్తుతి కలుగును గాక. నీ బాధ ఏమైందో, నీ సమస్య ఏమైందో, నీ పోరాటం ఏంటో కొట్టుమిట్టాడుతున్నావో, ఏ దానికి నువ్వు కన్నీరు కారుస్తున్నావో ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వు ఏడుస్తూ ఉంటే నిన్ను చూసి చూడనట్టు దాటిపోయే దేవుడు కాదు. నిన్ను పట్టించుకోకుండా పక్కన పడేసే దేవుడు అస్సలే కాదు. చూడండి, సపోజ్ మన పిల్లలు ఏడుస్తూ ఉంటే అలాగే వదిలేయలేం కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం కావాలని అడుగుతాం, ఏం కావాలని బుజ్జగిస్తాం, మరి ఏం కావాలని అది కొనిస్తాం ఏడుపు ఆపడానికి. కానీ ప్రభువు కూడా నువ్వు ఏడుస్తూ ఉంటే తన సింహాసనం మీద కూర్చోలేడట. ఆయన అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను ఓదార్చి నీకేం కావాలో అది ఇచ్చేది. చూడండి, అరణ్యంలో ఆగరు ఏడుస్తూ ఉంటే ఆగరును చూసి కూడా ప్రభు తట్టుకోలేకపోయాడు. ఎందుకు ఏడుస్తున్నావు ఆగరు? ఏమొచ్చింది నీకు? నీ సమస్య ఏంటి? నీకేం కావాలి? నీకు నీళ్లు కావాలి కదా. నీ పాదాల దగ్గరనే నీటి బుగ్గను పుట్టిస్తాను. చూడండి, ఆగరు ఆ నీటి బుగ్గను చూసి ఎంత సంతోషమో కదా. ఎడారిలో ఎక్కడా నీటి చుక్క దొరకదు. ఎడారిలో ఎటు వెళ్ళినా అసలు నీటి బొట్టు కూడా చూడడం ఎవ్వరు అసలు. కానీ హాగర్ ఆ నీటిని చూసి బహుగా సంతోషించి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన కుమారుడికి ఆ నీళ్లు తాపించింది. చూడండి, ఏదైనా మనం కోల్పోయినప్పుడు, ఏదైనా జరిగినప్పుడు మనకి ఎంతో బాధ ఉంటుంది. కానీ ప్రభు దాన్ని చేసి చూపించినప్పుడు ఆ ఆనందమే వేరు కదా. ఆ అద్భుతమే, ఆ సంతోషమే ఒక ప్రత్యేకమైనదని చెప్పొచ్చు. ఇప్పుడు మళ్ళా తన కుమారుడిని బతికించుకుంది. ఎవరు బతికించింది? దేవుడే ఆమె స్వరాన్ని వినిపింపజేసి ఆమెకు తెలియజేసి, భయపడకు నేనున్నాను. ఈరోజు చాలా విషయాలు భయపడుతున్నావు కదా, చాలా విషయాల్లో కంగారు పడుతున్నావు కదా, చాలా విషయాల్లో కృంగిపోతున్నావు కదా. ప్రభు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. భయపడకము, నేను నీకు సహాయం చేస్తా, నీ బాధలన్నింటిలోంచి నేను విడిపిస్తా, నీ స్థితిని నేను మారుస్తానని ఈరోజు ప్రభువే చెప్తున్నాడు. ధైర్యం తెచ్చుకోండి. నీ జీవితాంతం ప్రభు నీకు తోడుగా ఉండి నిన్ను, నీ పిల్లలను అభివృద్ధి చేసి ఆశీర్వదించి నీ జీవితకాలం అంతా నిన్ను పోషించే దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఈ వాక్య ప్రకారం నిన్ను నువ్వు సిద్ధపరచుకో. ఆ ప్రకారంగా ప్రభు తప్పకుండా నిన్ను దీవించబోతుంది. ఆమె మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములు నాయనా. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు నిన్ను చూడాలి ప్రభు. నువ్వు బాధల్లో నుంచి విడిపించే దేవుడు అని, సమస్తమైన కీడుల్లోంచి తప్పించే దేవుడు అని నిన్ను చూచున్నట్లు ప్రతి బిడ్డలను సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో ఫలింపజేయును గాక. ఆమేన్.